హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంత జరిగినా నీ భార్య ఇంకా మంచిదే అనుకుంటున్నావా అక్షయ్? అవని మోసం చేసింది మన అందరినే కాదు, దేవుళ్ళలాంటి మా అన్నయ్యను చంపాలని చూసింది. ఇంత చేసినా నీ భార్య మంచిదేనని ఇంకా నమ్ముతున్నావా అక్షయ్? చెప్పు అక్షయ్ అంటూ పల్లవి అమ్మగారు గట్టిగా అరుస్తూ అడుగుతుంది. ఏం చెప్పమంటావు అత్తయ్య? అవని ఎలాంటిదో నాకు తెలుసు. నాకన్నా బాగా మా నాన్నకు తెలుసు. ఆయనే చెప్తారు అవని ఎలాంటిదో అని చెప్పేసి అక్షయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకొక పక్క అభిరామ్ హాస్పిటల్కి వచ్చి ఎంక్వైరీ మొదలు పెడతాడు. రాజేంద్ర ప్రసాద్ గారికి మీరేమవుతారు అని అందరినీ అడుగుతాడు. అలాగే పల్లవిని కూడా అడుగుతాడు. ఆయనకి నేను చిన్న కోడల్ని అని పల్లవి చెప్తుంది. రాజేంద్ర ప్రసాద్ గారు మేడపై నుంచి పడకముందు మీరేం చూశారు అని అభిరామ్ అడగగానే పల్లవి టెన్షన్ పడుతూ తడబడుతూ మామయ్య గారు అవని అక్కతో మాట్లాడడం చూశాను అని చెప్తుంది. ఏం మాట్లాడారో మీరు విన్నారా అని అభయ్ అనగానే వినలేదు, ఊరికే చూసేసి వెళ్ళిపోయాను. మామయ్య గారు అవని అక్కను బ్రతిమాలడం చూసిన వాళ్ళు చెప్పారు. చూసిన వాళ్ళు మా వాళ్ళే అని పల్లవి టెన్షన్తో వణికిపోతూ చెప్తుంది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.